రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఏపీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరికి ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 19, 2021న చంద్రబాబు తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మరిచిపోరు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ చేసిన వ్యక్తిగత ఆరోపణలు చంద్రబాబు కంటతడి పెట్టించాయి. ఆ సమయంలో భువనేశ్వరి కుటుంబ సభ్యులు చంద్రబాబుకి ఎంతో సపోర్టుగా నిలిచారు. చంద్రబాబు అరెస్టు సమయంలో భువనేశ్వరి నిజం గెలవాలని దీక్షలు చేపట్టారు. అక్టోబర్ 2, 2023న అరెస్టుకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. కుప్పంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ తరపున భువనేశ్వరి ప్రచారం చేశారు. కాగా నేడు కూటమి విజయానికి కింగ్ మేకర్ అయిన చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని మెజారిటీతో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నేడు భువనేశ్వరి జన్మదిన సందర్భంగా సీఎం ఈ విధంగా రాసుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే నా తపంలో ఆమె 100% అండగా నిలిచి నాకెప్పుడు సహకరిస్తూ చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి ఘన విజయం, తిరిగి సీఎంగా బాధ్యతలు తీసుకోవడమే భువనేశ్వరి తన బర్త్డేకి చంద్రబాబు ఇచ్చే గిఫ్ట్ గా భావిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా తల్లి భువనేశ్వరికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.